హాయ్ అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు మనం సాబుదానా కిచిడి ఎలా చేయాలో చూద్దామండి. సాబుదానా కిచిడి అంటే సగ్గుబియ్యంతో కిచిడి చేసుకోవటం. కొంతమంది దీన్ని ఉపవాసాల టైంలో తింటారండి, కానీ మనకి ఇది స్నాక్ లాగా కూడా చేసుకోవచ్చు, లేకపోతే సింపుల్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా సగ్గుబియ్యం నానబెట్టుకోవాలండి. నేను ఒక కప్పు సగ్గుబియ్యంతో చేస్తున్నా అండి. దీన్ని ముందుగా వాష్ చేసుకోవాలి. ఈ పైన ఈ స్టార్చ్ అంతా పోవాలండి. ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా స్ట్రైనర్లో అయితే మనకి ఈజీగా స్టార్చ్ దిగిపోతుందండి కిందకి. ఇప్పుడు చూడండి, వాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పు సగ్గుబియ్యానికి 3/4 కప్ వాటర్ పోసుకుని మూత పెట్టుకుని 1 to 2 అవర్స్ నానబెట్టుకోవాలి. మధ్య మధ్యలో చూడండి, అడుగున మనకి నీళ్ళు ఉంటాయి. మధ్య మధ్యలో ఒకసారి కిందకి పైకి అలా కలుపుకున్నాం అనుకోండి, సగ్గుబియ్యం మొత్తం నానిపోతే. చూడండి, పొడి పొడిగా అయిపోయినాయి, మొత్తం నానిపోయినాయి అండి. ఇప్పుడు కిచిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక 1/2 కప్పు వేరుశనగ గుళ్ళు వేయించుకోవాలండి. వేయించుకుని మిక్సీలో కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అంతా బాగా పౌడర్ చేసుకోవద్దు, పలుకులు పలుకులు అలాగే ఉంటే మనకి బాగుంటుందండి తింటాకి. సాబుదానా కిచిడి మనం నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటుందండి. నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను నెయ్యి ఇంకా ఆయిల్ 2 వాడుతున్నా అండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకుని అందులో ఒక స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత బాయిల్ చేసి కట్ చేసుకుని ఒక పొటాటో వేసుకుని ఒక 2 to 3 మినిట్స్ వేయించాలండి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుని కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ అల్లం, 1 స్పూన్ పచ్చిమిర్చి వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. చూడండి, సగ్గుబియ్యం బాగా నానిపోయినాయి కాబట్టి అప్పుడే కలర్ కూడా చేంజ్ అయిపోతుంది, ఆల్మోస్ట్ ఉడికిపోతుంది అండి. అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో రుచికి తగినంత ఉప్పు, మనం క్రష్ చేసి పెట్టుకున్న పీనట్స్ కూడా వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ నిమ్మచెక్క పిండుకోవాలి. ఇందులో కావాలంటే 1 స్పూన్ షుగర్ కూడా వేసుకోవచ్చు. అంతా ఒకసారి కలుపుకోవాలండి. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇంతే అండి, సాబుదానా కిచిడి రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ఇది మనం టిఫిన్స్లోకైనా స్నాక్స్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.